66 వసంతాలు పూర్తి కావస్తున్న ఇంకా మన్మధుడిగా కంటిన్యూ అవుతున్న నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ మూవీకి రెడీ అవుతున్నారు. తన 100వ సినిమా ఎవరితో ఉంటుందని అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇటు ఆడియన్స్ లో ఉన్న ఎక్సైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నారు. ఈ విషయంలో చాలా రూమర్స్ వినిపించిన సెంచరీ మూవీతో ఎక్స్పెరిమెంట్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు కింగ్ నాగ్. ఇండస్ట్రీలో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే అది నాగార్జున తర్వాతే. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ నో చెప్పని ట్రాక్ రికార్డ్ కింగ్ నాగ్ సొంతం. అందుకే సీనియర్ హీరోస్ లో అందరిలో నాగార్జునాని ట్రెండ్ సెటర్ అని పిలుచుకుంటారు అభిమానులు. నాగ్ ప్రయోగాలు చేసిన సినిమాలు తన కెరియర్ లో పాత్ బ్రేకింగ్ మూవీస్ గా నిలిచాయి. అలాంటిది కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ, అందులోనూ 100వ సినిమా. ఈ విషయంలో నాగార్జున ఎప్పట్లానే విలక్షణానికే ఓటు వేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కూలీ, కుబేరా సినిమాల్లో తన వర్స్టాలిటీ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన నాగార్జున తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కబోయే 100వ సినిమాని తమిళ్ డైరెక్టర్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా జస్ట్ ఒక్క సినిమా మాత్రమే చేసి ఆడియన్స్ కి అంతగా పరిచయం లేని రా కార్తిక్ అనే డైరెక్టర్ తో. కార్తిక్ ఇప్పటికే నాగార్జున స్క్రిప్ట్ మీద 6 నెలలుగా వర్క్ చేస్తున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగార్జున కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారని సమాచారం. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ని ఈ శుక్రవారం నాగార్జున బర్త్డేన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుంది. రా కార్తిక్ డైరెక్ట్ చేసిన ఒకే ఒక తమిళ సినిమా వరువానం తెలుగులో ఆకాశం పేరుతో డబ్ అయింది. సింపుల్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా కార్తీక్ కి మంచి పేరు తీసుకొచ్చింది. కార్తిక్ డైరెక్షన్ లోని పొటెన్షియాలిటీకి ఇంప్రెస్ అయిన నాగార్జున తన 100వ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఎక్స్పెరిమెంట్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో నాగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేశారట రా కార్తిక్. మరి వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాగార్జున తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాతో ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.